చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఎమ్మెల్యే కోట 4 ఎమ్మెల్సీ స్థానాలపై ఇప్పటికే సీఎం రేవంత్ ఏఐసీసీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడ అఖిల భారత పద్మశాలి మహాసభలో పాల్గొంటారు. కులగణన చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అఖిల భారత ధన్యవాదాలు తెలపనున్నారు. ఇక ఎమ్మెల్యే కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలలో జనరల్ స్థానాల నుంచి వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, కుసుమ కుమార్, విజయశాంతి పోటీ పడుతున్నారు. ఎస్సీల నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, దొమ్మాట సాంబయ్యలు, ఎస్టీల నుంచి నల్గొండకి చెందిన శంకర్ నాయక్, ఖమ్మంకి చెందిన విజయబాయ్, వరంగల్కు చెందిన బెల్లయ్య నాయక్ ఉన్నారు. ఇక మైనార్టీల నుంచి అజారుద్దీన్, ఫయీం ఖురేషీలుండగా బీసీ సామాజిక వర్గం నుంచి విహెచ్ పున్న కైలాష్ నేత చరణ్ కౌశిక్ యాదవ్, ఎగ్గే మల్లేశంలో ఉన్నారు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిన వారికి అవకాశం లేదని ఏఐసీసీ నిబంధన ఉంది. దీంతో పోటీ చేయని నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ పార్టీకి 2 ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ కాంగ్రెస్ ఇచ్చింది. దీంతో ఒక ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వస్తే జనరల్ కోటాలో చాడ వెంకట్రెడ్డికి లేదంటే బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మునుగోడు నేత నెల్లికంటి సత్యం యాదవ్కి ఇస్తారని జోరుగా చర్చ నడుస్తుంది. రైట్, ఇక చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. అలాగే ఎమ్మెల్యే కోట 4 ఎమ్మెల్సీ స్థానాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కోసం ఏఐసీసీ నేతలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తానటువంటి సమాచారం నేపథ్యంలో చివరి నిమిషంలో రద్దయింది. ఆయన పర్యటన రద్దయినటువంటి సందర్భంగా ఇవాళ ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పద్మశాలి అఖిల భారత పద్మశాలి మహాసభ నిర్వహించినటువంటి బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి కుల గణనలో ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ నిర్వహిస్తున్నారు. సో ఆ సభకు వెళ్తున్నారు. అయితే దీనికి ముందు ప్రధానంగా మనం చూస్తున్నాం ఎమ్మెల్యే కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశం విషయంలో రేపు నామినేషన్లకు చివరి తేదీ ఉంది. దీంట్లో దాదాపు 20 మంది నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా సీనియర్ నేతలతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు సైతం కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక జనరల్ స్థానానికి సంబంధించి ఒక ఎస్సీ స్థానానికి, ఒక ఎస్టీ స్థానానికి, అలాగే సిపిఐకి ఒక సీట్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో తీవ్ర పోటీ అయితే నెలకొంది. మనం చూస్తున్నాం ప్రధానంగా జనరల్ స్థానంలో ఏదైతే వేం నరేందర్ రెడ్డి, అలాగే జీవన్ రెడ్డి, కుసుమ కుమార్ ఉన్నారు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూసినట్లయితే అద్దంకి దయాకర్, దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి చూసినట్లయితే నల్గొండకు చెందినటువంటి శంకర్ నాయక్, ఖమ్మం చెందినటువంటి విజయబాయ్, అలాగే వరంగల్ చెందినటువంటి బెల్లయ్య నాయకులు. ఇక బీసీ సామాజిక వర్గం సంబంధించినట్లయితే విఎస్ తో పాటు పుల్ల కైలాష్ నేత చరణ్ కౌశిక్ యాదవ్, ఎగ్గే మల్లేశం ఉన్నారు. ఇక ముస్లిం మైనార్టీ కోటా నుంచి చూసినట్లయితే అజారుద్దీన్, ఫయీం ఖురేషీ ఉన్నారు. అలాగే సిపిఐ నుంచి ఒకవేళ సిపిఐకి ఒక సీట్ ఇవ్వాల్సి వస్తే జనరల్ స్థానం నుంచి చాలా వెంకటరెడ్డి, లేదంటే బీసీ సామాజిక వర్గం నుంచి మునుగోడు చెందినటువంటి సిపిఐ సీనియర్ నేత నెల్లికంటి సత్యం ఇవ్వాలని ఒక ప్రతిపాదన ఉంది. సో ఈ అంశాలకు సంబంధించి చూసినట్టు ప్రధానంగా ఏఐసీసీ దగ్గర ఇప్పటికే ఒక రిపోర్ట్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి 4 ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఏఐసీసీ క్లారిటీ ఉంది. సో ఆ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి చివరి నిమిషంలో ఢిల్లీ పర్యటన రద్దయింది. ఆయన ఇవాళ చాలా బిజీగా అఖిల భారత పద్మశాలి మహాసభలో పాల్గొనబోతున్నారు. సో మొత్తానికి చూసినట్టే ఏఐసీసీకి ఇవాళ రాత్రి కల్లా 4 ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ వస్తుంది. రేపు వారంతా కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలన్నటువంటి నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ పర్యటన రద్దయినట్టు మన సమాచారం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఎమ్మెల్యే కోట 4 ఎమ్మెల్సీ స్థానాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి సీఎం రేవంత్ వెళ్తారు.
అక్కడ అఖిల భారత పద్మశాలి మహాసభల్లో పాల్గొంటారు. కులగణన చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అఖిల భారత ధన్యవాదాలు తెలపనుంది. రైట్గా చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. మరోవైపు ఈ రోజు సీఎం రేవంత్ హైదరాబాద్ లో బిజీగా గడపబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన క్యాన్సిల్ అయింది. మరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు 4 అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏఐసిసి నేతలతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ రావాల్సి ఉంది. మరి రేపే ఎమ్మెల్సీల నామినేషన్ చివరి తేదీ. 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరెవరిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే దీనికి సంబంధించి డిసిషన్ తీసుకోబోతుంది. మరి అయితే ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరెవరు ఈ రేస్ లో ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక తీవ్రమైన కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ స్పీచ్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో, అలాగే పార్టీ నేతలతో కూడా చర్చించారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా చర్చించారు. మరి అందరితో చర్చించిన తర్వాత ఒక లిస్ట్ బయటకైతే వచ్చింది, ప్రాబబుల్స్ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ నుంచి హైకమాండ్ కొంతమందిని ఎంపిక చేసినట్లు సమాచారం అంటుంది. ప్రస్తుతం ఇప్పుడున్న మనకి వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా అనిపిస్తుంది. అలాగే వేం నరేందర్ రెడ్డి, రోహిత్ ముదిరాజ్, అలాగే అజారుద్దీన్ పేర్లు అయినట్లు సూచనప్రాయంగా మనకి ఏఐసిసి నుంచి సమాచారం అవుతుంది. అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డి, రోహిత్ ముదిరాజ్, అజారుద్దీన్ ఈ 4 కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా నామినేషన్ రేపు వేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే సిపిఐ పార్టీకి ఒక స్థానాన్ని ఇచ్చారు. మొత్తం 5 స్థానాలకు గాను 4 కాంగ్రెస్ పార్టీకి, సిపిఐకి దక్కింది. సిపిఐ పార్టీకి నుంచి వాళ్ళ పార్టీకి చెందిన నేతల్ని ఎంపిక చేస్తారు. ప్రస్తుతానికైతే ఈ 4 పేర్లు హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి అయితే ఇక్కడ సామాజిక సమీకరణలు అన్నింటినీ కూడా చూశారు. ఎందుకంటే ఇప్పటికీ రేసులో కానీ మనం చూసినట్టుగైతే గతంలో పోటీ చేసి ఓడిపోయిన లీడర్స్ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి పదవిని కోరుకుంటున్నారు. మోదీయాష్కి కానీ, అలాగే మోదీయాష్కితో పాటు షబ్బీర్ అలీ, వి హనుమంతరావు, వీళ్ళందరూ కూడా సునీతారావు, వీళ్ళందరూ కూడా పదవులు ఆశిస్తున్నారు. మరి ఆశించినప్పటికీ కూడా హైకమాండ్ అన్ని సామాజిక సమీకరణను బేరీజు వేసుకొని ఈ 4 పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అందుకే ఆయన పేరును కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి సలహాదారుడిగా కూడా ఉన్నారు ఆయన. ఇంకొక పేరు చూసుకున్నట్టుకైతే రోహిత్ ముదిరాజ్, అలాగే అజారుద్దీన్ కి గతంలోనే ఆయనకు హామీ ఇస్తామని, ఆ మేరకు హైకమాండ్ కోటాలో అజారుద్దీన్ పేరు కూడా ఇక్కడ వచ్చినట్లు సమాచారం అందుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.